చెరకు నాటే సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4,72,000 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. చెరకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కనుక నాటే సమయంలో విత్తనం ఎంపికలో తగిన మెలకువలు పాటించి యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. వివరాలను కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరు షేక్స్పియర్ ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,74,000 ఎకరాల్లో సాగుతుండగా తెలంగాణలో 1,25,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వెయ్యడానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా చెరకు నరికిన రైతాంగం కార్సీ సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరకు నాటవచ్చు. తెలంగాణలో జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వరి మాగాణుల్లో ముందస్తుగా నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరకులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. 10 నుంచి 12 నెలల వ్యవధిలో పక్వతకు వచ్చే ఈ రకాల్లో రైతులు మేలైన రకాలను ఎంచుకుని స్వల్పకాలిక రకాలను 40%, మధ్య, దీర్ఘకాలిక రకాలను 60% చొప్పున నాటుకుంటే పంట ఒకేసారి పక్వతకు రాకుండా దఫదఫాలుగా కోతకు వచ్చే వీలుంది. దీనివల్ల సరైన పక్వ దశలో ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి ఎక్కువ కాలం ఫ్యాక్టరీ నడిపించేందుకు వీలుంటుంది. చెరకు మొక్క తోట నాటేటప్పుడు యాజమాన్యంలో రాజీ పడకుండా ముందడుగు వేయాలని సూచిస్తున్నారు ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పొట్లూరు షేక్స్పియర్. ఈ నేలల్లో ముఖ్యంగా మనం చెరుకు పైరుకి బాగా సారవంతమైన నల్లరేగడి నేలలు కానీ లేకపోతే ఈ ఒండ్రు మట్టి ఉన్నటువంటి లంక నేలలు కానీ బాగా ఈ మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలను మనం ఎంచుకోవాలి. ఈ నేలను ఎంచుకున్న తర్వాత మన పొలం తయారీ అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఈ వరి మాగాణుల్లో కనుక మనం చెరుకు కనుక నాటదలుచుకున్నట్లయితే వరి విత్తనం కోసే ముందే మనం వరి పైర్లో కనుక ఈ పచ్చిరొట్ట పైర్లు కనుక పెంచుకుని ఈ పైర్లు కనుక దున్నుకున్నట్లయితే ఈ భూమి సారవంతమయ్యి చెరుకు పైరు మంచి దిగుబడి అదేవిధంగా రసనాణ్యత రావడానికి ఆస్కారం ఉంది. ఈ నేల తయారీ అనేది చాలా ముఖ్యమైన అంశం. బాగా మోల్డ్ బోర్డ్ ప్లవ్తో 2 నాగళ్ళు కానీ 3 నాగళ్ళ ప్లవ్తో బాగా లోతు దిక్కు చేసుకోవాలి. ఈ లోతు దిక్కు చేసుకున్న తర్వాత మనం 2-3 సార్లు కల్టివేటర్తో దున్నుకుని తర్వాత మనం బోధులు వేసుకోవాలి. చెరుకు పైరు యొక్క వేరు వ్యవస్థ 90 సెంటీమీటర్ల దాకా వెళ్తుంది. అదేవిధంగా 90% వేర్లు 60 సెంటీమీటర్ల వరకు వెళ్తాయి. కాబట్టి మనకి నేల తయారీ బాగా లోతు దుక్కి అనేది చాలా అవసరం. ఈ బోధులు వేసుకునేటప్పుడు కూడా మనం రకాన్ని బట్టి ఈ బోధికి మధ్య దూరాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వల్పకాలిక రకాలకి బోధికి మధ్య 80 సెంటీమీటర్లు, అదే మధ్య దీర్ఘకాలిక రకాలకి 90 సెంటీమీటర్ల నుంచి 1 మీటరు మనం దూరం కనుక పెట్టుకున్నట్లయితే చెరుకు పైరుకి బాగా గాలి తర్వాత అదేవిధంగా ఈ సూర్యరశ్మి బాగా తగిలి పెరుగుదల బాగా ఉంటుంది. ఈ తూర్పు పడవల బోధులు కనుక వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం సూర్యరశ్మి చెరుకు పైరుకి తగలటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా సాధారణ గాలులకి పడకుండా ఉండటానికి అవకాశం ఉంది. చెరకు సాగులో విత్తన ఎంపిక అనేది కీలకమైన అంశం. 7-8 నెలల వయసు ఉన్న లేవడి తోటల నుంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి. ముదురు తోటల నుంచి విత్తనం సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పూత పుయ్యని తోటలను ఎన్నుకోవాలి. చెరుకును నరికిన తరువాత చెరకు గడపై ఉన్న 3వ వంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. ఎందుకంటే గడ కింది భాగంలో సుక్రోజ్ శాతం అధికంగా ఉండి నీటి శాతం తక్కువ ఉంటుంది. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించడం ఉత్తమం. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 67 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ అవసరమవుతుంది. మొత్తం భాస్వరం, పొటాష్ను ఆఖరి దుక్కిలో వేయాలి. నత్రజనిని మొక్క మొలిచిన 45-90 రోజులకు 2 దఫాలుగా వేయాలి. సాధారణ పద్ధతిలో రైతులు ఎకరాకు 3 నుంచి 4 టన్నుల 3 కళ్ల ముచ్చెలను విత్తనంగా వాడుతున్నారు. అయితే నాటేటప్పుడు విత్తనపు ముచ్చెల సంఖ్య తగ్గకుండా జాగ్రత్త వహించాలంటారు డాక్టర్ పొట్లూరి. మనకి చెరుకు నాటేటప్పుడు కూడా 1 ఎకరానికి వచ్చి సుమారుగా
16,000 మూడు కళ్ళ ముత్యాలు మనకు అవసరం అవుతాయి. ఈ మూడు కళ్ళ ముత్యాలను కొంత నాటేటప్పుడు కూడా చెరుకు పైరు నాటే ముందు నీరు పారించి దాంట్లో ముత్యాలు కనుక పరిచి ఆ ముత్య నాటేటప్పుడు కూడా ఆ ముత్య యొక్క మధ్య కనుపు మీద బొటన వేలు పెట్టుకుని వెనక నడుచుకుంటా కనుక నాటినట్లయితే ఆ చెరుకు ముత్య బాగా లోతుకి వెళ్లకుండా పైపైన ఉండి, అదేవిధంగా మధ్య కన్ను పక్కకు ఉండటం వలన మిగతా 2 కోన్లు కూడా పక్కకుండి మనకి ఎక్కువగా మొలక శాతం రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు నైపుణ్యమైనటువంటి కూలీలను ఎంచుకుని వారి ద్వారా మనం నాట్లు కనుక వేసుకున్నట్లయితే మంచి మొలక శాతం రావడానికి ఆస్కారం ఉంది.